మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్, ఒకటే వినిపిస్తోంది, గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి ఘటన తర్వాత ఆల్రెడీ బెయిల్ వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ కిడ్నాప్ కానీ దాడి కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఇలా ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ లీడర్లపైన కేసులు ఏవైతే కొనసాగుతున్నాయో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ వల్లంనేని వంశీకి సంబంధించినటువంటి అరెస్టు జరిగిందని మనం చూడాల్సి ఉంటుంది. దీని వెనకాల చాలా డ్రామా జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వల్లంనేని వంశీ ఆయన అనుచరులు దాడి చేశారంటూ దాదాపు 88 మంది పైన, వల్లంనేని వంశీతో పాటు 88 మంది పైన కేసులు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ కేసు మీద వల్లంనేని వంశీ కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఆ తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి. 3 రోజుల క్రితము ఏదైతే ఈ కేసు పెట్టినటువంటి వ్యక్తి ఉన్నారో, కేసు చేసినటువంటి ఫిర్యాదుదారులు ఉన్నారో, ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేసేటువంటి ఒక క్లర్క్ సత్యవర్ధన్, ఆయన మెజిస్ట్రేట్ ముందు దగ్గరికి వెళ్ళి, అంటే న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి, నిజంగానే ఆ రోజు దాడి జరిగినప్పుడు నేను లేను, ఆ రోజు వంశీ కూడా రాలేదు, కానీ నా మీద బలవంతం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు బలవంతం చేయడం వల్ల నేను ఫిర్యాదు చేశాను, కాబట్టి నా ఫిర్యాదును నేను వెనక్కి తీసుకుంటున్నానని మెజిస్ట్రేట్ ముందు, అంటే న్యాయమూర్తి ముందట సత్యవర్ధన్ అనేటువంటి ఫిర్యాదుదారుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బలవంతంగా ఈ కేసు పెట్టించారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైంది. ఆ తర్వాత ఈ కేసును తాను వెనక్కి తీసుకుంటున్నాను అనేటువంటి మాట సత్యవర్ధన్ చెప్పగానే కూటమిలో ఉన్నటువంటి పెద్దలకు, పోలీసులకు, ముఖ్యంగా ఎవరైతే ఈ కేసును తప్పుడు కేసు పెట్టించారో వాళ్ళందరికీ ఒక షాక్ తగిలింది. ఆ తర్వాత వెంటనే దీని నుంచి, డ్యామేజ్ నుంచి తప్పించుకోవడం, దీనిపైన ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో వల్లంనేని వంశీ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, ఎవరైతే ఈ సత్యవర్ధన్ ఉన్నారో, ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో, ఎవరైతే కూటమి పెద్దలు, అదేవిధంగా కొంతమంది పోలీసులు బెదిరించడం వల్లనే నేను ఫిర్యాదు చేశాను అని ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారో, అతని తల్లిదండ్రులు నిన్నటి నుంచి కనిపించడం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి దాని మీద నిన్నటి నుంచి పెద్ద ఎత్తున, ఎప్పుడైతే ఆయన మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి సత్యవర్ధను తాను ఇచ్చినటువంటి ఫిర్యాదు తప్పు అని ఫిర్యాదును వెనక్కి తీసుకున్న తర్వాత ఆయన తల్లిదండ్రులు ఒక్కసారిగా మాయమయ్యారు. కొంతమంది కూటమిలో ఉన్నటువంటి పెద్దల సూచనల మేరకు కొందరు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళను కిడ్నాప్ చేశారు అనేటువంటిది నిన్న రాత్రి నుంచి జరుగుతున్నటువంటి సంఘటన. ఇప్పుడు సడన్గా మార్నింగ్ ఉదయము విజయవాడ పట్టణానికి సంబంధించినటువంటి పోలీసులు ఆల్ ఆఫ్ ఎ సడన్ హైదరాబాద్లో ఉన్నటువంటి వల్లంనేని వంశీ దగ్గరికి వచ్చారు. ఆయన ఆల్రెడీ ఆ కేసులో బెయిల్ మీద ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో ఆయన మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి, మెజిస్ట్రేట్ ముందట నేను ఫిర్యాదును వెనక్కి తీసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వంశీ మీద అసలు కేసే లేదు, అయినప్పటికీ అతన్ని అరెస్ట్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశం కూటమిలో కనిపించింది. రాత్రి హడావుడిగా నిర్ణయం తీసుకొని తెల్లవారుజాము వరకు విజయవాడ పోలీసులు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో ఉన్నటువంటి వంశీ ఇంటిని ఒక విధంగా చుట్టుముట్టారు. అక్కడికి వెళ్ళి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. వాళ్ళు చెప్తున్నటువంటి కాజ్ ఏదైతే నోటీస్ ఉందో ఆ నోటీస్ కూడా నా చేతిలో ఉంది. నోటీస్ అండర్ సెక్షన్ 47 సబ్సెక్షన్ 1 BNSS కింద ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్లో వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్స్ ఏమంటే 140, అదేవిధంగా 308, 351 సబ్సెక్షన్ 3, రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5 BNS యాక్ట్, పడమట పోలీసులు విజయవాడ. సో దీనిలో ఎక్స్టార్షన్ కేసు ఉంది. దీనిలో కాజ్ ఆఫ్ డెత్ అనేటువంటి దాడి చేయడము, కాజ్ ఆఫ్ డెత్ వరకు హాని కలిగించేటువంటి 351 సబ్సెక్షన్ 3 ఉంది. ఇది 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి కేసులు, ఇవన్నీ కేసు పెట్టారు. దాంతోపాటు SC ST యాక్ట్ 2016 సంబంధించి సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 కింద SC ST అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ దేనికి సంబంధించినవి అనంటే, సత్యవర్ధన్ ఎవరైతే కేసు వెనక్కి తీసుకున్నాడో ఫిర్యాదుదారుడు, తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, కొంతమంది అధికారులు బెదిరించడం వల్లనే నేను ఫిర్యాదు చేశాను, వల్లంనేని వంశీకి దీంతో సంబంధం లేదు అని న్యాయమూర్తి ఎదుట, మెజిస్ట్రేట్ ఎదుట ఫిర్యాదు ఎవరైతే చేశారో అతని కుటుంబ సభ్యులని అతన్ని బెదిరించారనేటువంటి కేసు. ఇప్పుడు ఇది కొత్తగా కట్టినటువంటి కేసు. ఇది ఇమీడియట్గా ఈ కేసు కట్టి దీన్ని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే ఫిర్యాదుదారుడు నన్ను తప్పు చేశాను, కొంతమంది బెదిరించడం వల్ల నేను ఫిర్యాదు చేశానని చెప్పిన తర్వాత సహించలేనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది చేసినటువంటి ఒక కుట్ర చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. బట్ ఏ విధంగా అంటే, ఒక ప్రభుత్వం అనేటువంటిది ఎంతవరకు ఉన్నటువంటి సెక్షన్స్ని కావచ్చు, అధికార యంత్రాంగాన్ని కావచ్చు, పోలీసులను మిస్యూజ్ చేస్తుంది అనేటువంటి దానికి ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ కనబడుతుంది. వంశీని ప్రస్తుతం అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. సో డెఫినెట్గా ఎవరిని బెదిరించారు, ఎవరి ప్రభుత్వం ఉంది, ఎవరు బెదిరింపులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. సో డెఫినెట్గా రాష్ట్రంలో ఏం జరుగుతుందనేటువంటి విషయం గురించి సామాన్య ప్రజల వరకు, ముఖ్యంగా IAS IPS ఆఫీసర్ల దగ్గర నుంచి కింద ఉన్నటువంటి సామాన్యుల వరకు కూడా ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు కేసు
కేసులు పెట్టిస్తున్నారు, ఎవరు అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారు, ఎవరి చేతిలో అధికారం అనేటువంటి ఒక మంత్రదండం ఉందో దాని చేత ఇవన్నీ కూడా చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో కేసు అనేటువంటిది ఇది సత్యవర్ధన్ ఎవరైతే ఫిర్యాదు వెనక్కి తీసుకున్నాడో ఆ తర్వాత తట్టుకోలేని కొంతమంది ఇమీడియట్గా ఏదో విధంగా వల్లంనేని వంశీని అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఒక భారీ ప్రణాళికలో భాగంగా ఒక ఫిర్యాదు రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది. ఇద్దరు మనుషులు మాయమయ్యారు. ఎవరి మీద ఎవరు బెదిరింపులు చేశారో చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. వల్లభనేని వంశీ కొద్ది రోజుల నుంచి స్క్రీన్లోనే లేరు, ఎక్కడ కూడా ఆయన కనిపించట్లేదు. ఆయనను బెదిరించారు అనేటువంటిది ఆయన మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా మనం చూడొచ్చు, అసలు ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది అని పెట్టినటువంటి కేసే తప్పుడు కేసు. ఆ తర్వాత హైకోర్టు చాలా స్పష్టంగా హైకోర్టు వరకు వెళ్ళినటువంటిది. ఆ తర్వాత వంశీకి అందులో ముందస్తు బెయిల్ వచ్చింది, చాలామందికి ముందస్తు బెయిల్ వచ్చింది, కొంతమందికి బెయిల్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళందరూ బయట ఉన్నారు. సో ఇప్పుడు ఎవరిని బెదిరించాల్సినటువంటి అవసరం కూడా లేదు, నిజంగానే ఆ కేసులో ఏదైనా అరెస్ట్ అయ్యే ప్రమాదం కూడా లేదు. ఇటువంటి నేపథ్యంలో సత్యవర్ధన్ వెళ్ళి తనను కొంతమంది బెదిరించారు కాబట్టే నేను ఆ రోజు ఫిర్యాదు చేశాను అనేటువంటి తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. దీన్ని అధికారంలో ఉన్నటువంటి పెద్దలు సహించలేక డెఫినెట్గా ఈ కొత్త నాటకానికి ఒక విధంగా తెరదీశారని చెప్పొచ్చు. ఈరోజు జరిగినటువంటి వల్లంనేని వంశీ అరెస్ట్ కూడా దీనిలో భాగంగానే జరిగింది. మనం చూడొచ్చు, ఎలక్షన్ తర్వాత నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు నుంచి పిన్నెల్లి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ అరెస్ట్ అయినా కావచ్చు, అది నందిగం సురేష్ కావచ్చు, తర్వాత అరెస్ట్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తే పాత కేసులు, తప్పుడు కేసులను మళ్ళీ బయటికి తీయడము, ఆ తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు సంబంధించిన కేసులను బయటికి తీయడము, ఆ కేసుల పేరు మీద అరెస్టులు చేయడం అనేటువంటిది గత 2 రోజుల నుంచి హైకోర్టు చాలా సీరియస్గా ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద వార్నింగ్ ఇస్తుంది. మేము సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇవ్వరు, మీరు తప్పుడు కేసులు పెడుతున్నారు, అసలు కొన్ని సెక్షన్లు పెట్టకూడదు అని చెప్పినప్పటికీ కూడా పోలీసులు మేము చెప్పినటువంటి మాటను ఖాతరు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద చాలా సీరియస్ అవుతుంది. అయినప్పటికీ ఈరోజు ఈ జరిగినటువంటి అరెస్ట్ కూడా ఒక కొత్త కుట్రలో భాగంగానే జరిగిందనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలకు కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఎవరిని బెదిరించే పరిస్థితిలో ఉన్నారు, ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితిలో ఉన్నారనేటువంటిది పెద్దగా విశ్లేషించనక్కర్లేదు. సో దానిలో భాగంగానే ఈ కేసులో ఈరోజు వల్లంనేని వంశీ అరెస్ట్ అయ్యారనేది అర్థమవుతోంది. కార్తీక్, ఇస్మాయిల్, ఒకటే మెయిన్గా 2 పాయింట్లు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ కోర్టు ముందు, మెజిస్ట్రేట్ ముందు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది ఈ దాడి ఘటనలో వల్లభనేని వంశీ ప్రమేయం లేదు అన్నట్టుగా కూడా సత్యవర్ధనే ఆల్రెడీ చెప్పిన పరిస్థితి. అలాంటి వ్యక్తి బెయిల్పై ఆల్రెడీ ఉన్నారు. ఆ బెయిల్పై ఉన్న వ్యక్తి ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఒకవేళ కిడ్నాప్ చేశారు అని ఎవరైనా కేసు నమోదు చేశారా, లేకపోతే సత్యవర్ధన్ కానీ మా తల్లిదండ్రులు ఇట్లా మిస్ అయ్యారు అన్నట్టుగా కూడా కేసు ఏమైనా నమోదు చేసి ఫలానా వ్యక్తి ఏమన్నా మా తల్లిదండ్రులను కిడ్నాప్ చేశారు అని ఏమైనా చెప్పారా, లేకపోతే దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు పోలీసుల వివరాలు ఏంటి? అసలు డెఫినెట్గా పోలీసులు వల్లంనేని వంశీ దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక నోటీసు బిఎన్ఎస్ 47 సబ్సెక్షన్ 1 ఒక నోటీస్ ఇచ్చేశారు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పారు. వల్లంనేని వంశీ ఫ్యామిలీ కూడా పెద్దగా వివరాలు చెప్పలేదు. డెఫినెట్గా మనకు అందుతున్నటువంటి సమాచారం సత్యవర్ధన్ను ఎవరైతే ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారో ఆయన్ను బెదిరించారు అనేటువంటి దాని కిందే ఈ మొత్తం బేస్ చేసుకొని ఒక కొత్త కేసును క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి అనేటువంటి కేసులో వల్లంనేని వంశీని వాళ్ళు అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఒక కొత్త గ్రౌండ్ను క్రియేట్ చేసి దాని కింద ఈ సెక్షన్ ప్రకారం అదేవిధంగా SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. బట్ 2 విషయాలు మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఒకటి, అరెస్ట్ చేయాలనేటువంటి డెస్పరేషన్, అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయాలంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తున్నాము, మేము చేస్తాము అనేటువంటి చెప్పుకునేటువంటి మాట. డెఫినెట్గా వల్లభనేని వంశీ మీద ఇప్పుడు ఉన్నటువంటి కూటమి పెద్దలకు సంబంధించి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి సంబంధించి ఎందుకు గ్రడ్జ్ ఉందనేటువంటిది పాలిటిక్స్ను చాలా దగ్గరగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం. సో డెఫినెట్గా వల్లభనేని వంశీ టార్గెట్ లిస్టులో ఉన్నాడు. తమకు ఏ విధంగానైనా అతన్ని ఏదో ఒక కేసులో అరెస్ట్ చేయాలనేటువంటి ఒక డెస్పరేషన్ ఉంది. ఆ డెస్పరేషన్లో భాగంగానే ఈరోజు ఈ అరెస్ట్ జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బట్ డెఫినెట్గా కోర్టు ఏం చెప్తుంది అనేటువంటి చూడాలి. ఆల్రెడీ ఒక కేసులో ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో ఆ ఫిర్యాదుదారుని బెదిరించారు అనేటువంటి మాట మీద, వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించారనేటువంటి ఒక కొత్త గ్రౌండ్ను తీసుకొచ్చి దాని మీద అరెస్ట్ చేసినటువంటి సంగతి తెలిసింది. అసలు ఆ కేసులో ఆయనకు బెయిల్ వచ్చేసింది. దానిలో ఫిర్యాదుదారుడు ఇప్పటికే మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేసి నేను ఇచ్చినటువంటి ఫిర్యాదును నేను వెనక్కి తీసుకుంటున్నాను అనేటువంటిది మెజిస్ట్రేట్ ముందు చెప్పారు. సో మెజిస్ట్రేట్ ముందు నిజంగానే ఎవరైనా బెదిరిస్తే ఒక వ్యక్తి కోర్టులోకి వెళ్ళి మెజిస్ట్రేట్ ముందు స్వార్నింగ్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు జడ్జి ముందట భయపడతారా? జడ్జి ముందు చెప్పొచ్చు నన్ను భయపడుతున్నారనేటువంటి విషయం చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బెదిరించడము, భయపెట్టడము, ఒక విధంగా తప్పుడు కేసులు పెట్టగలిగేటువంటి పరిస్థితుల్లో ఎవరున్నారనేటువంటిది చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి, కామన్ మ్యాన్ కూడా తెలిసినటువంటి అంశం. ఇది డెఫినెట్
డెఫినెట్గా పాలిటిక్స్లో కావచ్చు, లేకుంటే ఒక వ్యవస్థలో కావచ్చు చాలా చెడు పరిణామం. సో డెఫినెట్గా ఒకరి తర్వాత ఒకరిని టార్గెట్ చేస్తారు. రేపు ఎవరు క్వశ్చన్ అడిగినా వాళ్ళని టార్గెట్ చేస్తారు, జర్నలిస్టులను టార్గెట్ చేస్తారు, ఎవరైతే సివిల్ సొసైటీ ఉన్నారో వాళ్ళని కూడా టార్గెట్ చేసే ప్రమాదం వస్తుంది. ఇప్పుడు కేవలం పొలిటీషియన్స్ మాత్రమే ఇటువంటి కేసులకు బలవుతున్నారు. బట్ క్వశ్చన్ చేయకపోతే సివిల్ సొసైటీలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పౌర ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాయిస్ రేస్ చేయకపోతే అరెస్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత కామన్ మ్యాన్ కూడా తన హక్కులను అడగలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది అనేటువంటిది చాలా ఇన్సిడెంట్ చాలా స్టేట్లో మనం చూసాము. బట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్కు ఒక ప్రారంభంగానే మనం చూడాలి. ఈ అరెస్ట్ దాని మీద వైఎస్ఆర్సీపీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే వంశీ లాయర్స్ వాళ్ళందరూ కూడా కోర్టుకు చేరుకుంటున్నారు. ఇప్పటికే వంశీని ఇక్కడ నుంచి తరలించారు కాబట్టి ఇంకొక 2-3 గంటల సమయంలో ఆయన విజయవాడ చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఈ గ్రౌండ్స్ని యాక్సెప్ట్ చేస్తుందా, బెయిల్ పిటిషన్ వేసుకుంటారా, తర్వాత లీగల్ ఫైట్ ఎలా ఉండబోతోంది, అసలు ఒరిజినల్గా ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళను నిజంగానే ఎవరు బెదిరించారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ మాట ఏంటిది, వాళ్ళను మీడియా ముందుకు రానిస్తారా, మీడియాతో మాట్లాడనిస్తారా అనేటువంటి కూడా చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ రోజంతా కూడా దీనికి సంబంధించి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి. మనం ప్రతి విషయాన్ని మార్నింగ్ నుంచి కూడా అరెస్ట్ నుంచి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని పారదర్శకంగా ఎట్ ద సేమ్ టైం జరిగినట్టు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వంశీ విజయవాడ చేరుకున్న తర్వాత కూడా చాలా అప్డేట్స్ రాబోతున్నాయి. కార్తిక్. రైట్ ఇస్మాయిల్.